సికింద్రాబాద్ సింధీ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనానికి నిప్పంటుకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ రెడ్డి తెలుసుకున్నాం. శర్మ, చెప్పండి, సింధీ కాలనీలో అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? అలాగే విజువల్స్ లో చూస్తున్నాం, మంటలు దట్టంగా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఫైర్ ఇంజన్లు వచ్చాయా? భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదం భారీగా సంభవిస్తుంది. మూడంతస్తుల ఈ భవనంలో నుంచి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మంటలు మాత్రం ఇంకా కంట్రోల్ కావట్లేదు. గంట క్రితం ప్రారంభమైంది. అయితే మూడంతస్తుల భవనంలో మధ్య ఫ్లోర్ లో జిమ్ ఉంది, పైన కొన్ని ఆఫీస్ కార్యాలయాలకు సంబంధించి ఉన్నాయి. అందులో నుంచే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం వెల్లడైంది. స్థానికులు కొందరు చూసి సమాచారాన్ని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో 4-5 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. పూర్తిగా మంటలు ఇంకా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. లోపల కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారిలో 4-5 మాత్రం ఆ ఫ్లోర్ లో బయటికి దొరికారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. వాళ్ళ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు అందులో ఉన్నటువంటి 15 మంది దాకా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడ్డారా లేక స్వల్పంగా గాయపడ్డారా అనేటువంటి విషయం తెలియరాలేదు. వాళ్ళను పక్కనే ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది మాత్రం ప్రస్తుతం కంట్రోల్ చేసే మంటలను కంట్రోల్ చేసే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ కూడా మంటలు మాత్రం ఎక్కడ కంట్రోల్ కానటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాన్ని ఆ 3 స్టోర్డ్ బిల్డింగ్ లోకి వెళ్ళేటువంటి ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా మంటలు కంట్రోల్ కావాలంటే మరో 2-3 గంటలు పట్టేటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది. పక్కన ఆసుపత్రి ఉంది, సమీపంలో బిల్డింగ్లు ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వాటిల్లోకి మంటలు వ్యాపించకుండా కూడా అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో చర్యలు మాత్రం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా మంటలు కంట్రోల్ కావడానికి మరో 2-3 గంటలు పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. 4-5 ఫైర్ ఇంజన్లు మాత్రం ఇక్కడికి వచ్చాయి. ఇంకా 5-6 ఫైర్ ఇంజన్లు రప్పించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంఘటనలో ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అనేటువంటి విషయం తెలియాలంటేనే మరో గంట టైం పట్టేటువంటి మనకు. శర్మ, అయితే ఈ కాంప్లెక్స్ లో రెగ్జిన్ అలాగే జీన్స్ కార్నర్ ఉండడం వల్ల వేగంగా మంటలు వ్యాపించి అనుకోవచ్చు. అలాగే పొగ కూడా దట్టంగా వ్యాపించినట్టుంది కదా అక్కడ? పొగ వ్యాపించింది. అందులో దాంతో పాటుగా మంటలు కూడా భారీగా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. కిటికీలు ద్వారాల నుంచి కూడా ఈ మంటలు బయటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపల ఏమేమి ఇంకా తగలబడిపోయాయనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి మాత్రం అగ్నిమాపక శాఖ సిబ్బంది అధికారులు పూర్తిగా వాటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. 4 వైపుల నుంచి కూడా ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లను లోపలికి గుర్తించి మంటలను కంట్రోల్ చేస్తే కనుక ఏం జరిగింది, లోపల ఏమేమి వస్తువులు పూర్తిగా కాలిపోయాయి, అసలు ప్రాథమికంగా ఎలా ఈ మంటలు వచ్చాయనేటువంటి విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ మినిస్టర్స్ రోడ్డు, ఈ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే ప్రాంతం పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి. అలాగే పక్కన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిలోకి మంటలు వెళ్లకుండా ప్రస్తుతం ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే మరి కిమ్స్ ఆసుపత్రిలో ఎంతమంది రోగులు ఉన్నారు? వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారా? కిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడు ఈ ప్రమాద ఘటనలో గాయపడిన వారు సుమారు 15-20 మంది వరకు ఉన్నట్టుగా స్థానికులు కొందరు చెప్తున్నారు. వాళ్ళందరినీ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారా లేక మామూలు గాయాలతోనే బయటపడ్డారా అనేటువంటి విషయానికి సంబంధించి ఇంకా డాక్టర్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే కొంతమంది మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో కిటికీలో నుంచి వాళ్ళందరూ కూడా బయటికి దూకేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో బయటికి దూకిన సందర్భంలో కొంతమంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందనేటువంటి విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మరి పక్క భవనాలకు ఈ మంటలు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ప్రస్తుతానికి 4-5 ఫైర్ ఇంజన్లు మాత్రం పూర్తిగా ఈ బిల్డింగ్ లో వస్తున్నటువంటి మంటలను కంట్రోల్ చేసే దిశగానే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. పక్క బిల్డింగ్ లో భవనాల్లోకి, ఎందుకంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, వీటిలోకి మంటలు వెళ్లకుండా ప్రస్తుతం ఆర్పే దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరో 2-3 గంటలు అయితే తప్ప ఈ మంటలు కంట్రోల్ వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ శర్మ.